3-4 సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోయినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో మేము ఈ రోజు ఈ ఉద్యమ కార్యాచరణను చేపట్టడం జరిగింది. ఈ రోజు పీఆర్సీ కమిషన్ వేయాల్సినటువంటి సమయం దాటిపోయి దాదాపు 30 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీఆర్సీ కమిషన్ ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా 2022లో పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్స్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆపేశారు. అలాగే ఇప్పటికే ఐఆర్ ఇవ్వాల్సినటువంటి సమయం దాటిపోయినప్పటికీ ఐఆర్ లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టుంది. 5 డిఎల్ బకాయిలతో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే నెక్స్ట్ ప్లేస్ లో ఏపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పటికే 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అదే విధంగా రావాల్సినటువంటి డిఏ బకాయిలు కూడా వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నటువంటి ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా ఈ విధంగా ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినటువంటి పెన్షన్స్ ఏ విధంగా బతకాలనేటువంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక కామెంట్ చేశారు. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం మొత్తం కూడా ఉద్యోగుల జీతాలకు పెన్షన్లకే సరిపోతుంది, బడ్జెట్ మొత్తం వారికే సరిపోతుంది, కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయక గ్రాంట్స్ గాని ట్యాక్సులు గాని అప్పులు కట్టడానికి సరిపోతుంది, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కొత్త అప్పులు చేసి ఈ పథకాలన్నీ మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మేము అడుగుతున్నాము, ముఖ్యమంత్రి గారే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఒకటే పదం అంటున్నారు, రాష్ట్ర ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుంది అనేది అంటున్నారు. అది వట్టి అబద్ధం, అవాస్తవం అని ఈ రోజు మేము చెప్తున్నాము. 2026 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం మొత్తం బడ్జెట్ 3,32,000 కోట్లు అయితే అందులో రాష్ట్ర రెవెన్యూ ఆదాయము 2,34,000 కోట్లు. మా ఉద్యోగుల జీతాలకు మీరు సంవత్సరం మొత్తం ఇస్తున్నది కేవలం 68,000 కోట్లు మాత్రమే. అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి పెన్షనర్స్ రూపంలో ఇస్తున్నది కేవలము 29,000 కోట్ల రూపాయలే. మొత్తం కలిపినా సరే 97,000 కోట్ల రూపాయలే. కానీ రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 2,34,000 కోట్లు మీరు చూపించడం జరిగింది. మరి ఆదాయం మొత్తం మా జీతాలకే మా పెన్షన్లకే సరిపోతుందని చెప్పడం అనేది ఒట్టి అబద్ధంగా దీని ద్వారానే తెలుస్తుంది. మీరు చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లెక్కలే మీరు చెప్పే మాటలు అబద్దాలని చెప్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే పీఆర్సీ కమిషన్ నియమించాలి, వెంటనే ఐఆర్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే పెండింగ్ ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలని చెల్లించాలి. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల 11,000 మందికి 2020వ సంవత్సరం నుంచి మేము 57 అమలు చేయొచ్చు అనేటువంటి కేంద్రం ఏదైతే ఇచ్చిందో ఆ ఉత్తర్వు మేరకు 11,000 మందికి కూడా పాత పెన్షన్ అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి తెలియజేస్తూ ఇంకా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ రోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిపోతూ ఉన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క కుమారులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో కూడా ఈ విధంగా జరగడం తీవ్ర ఆందోళన పరిచే అంశము. కాబట్టి ఇప్పటికైనా సరే పీఆర్సీ కమిషన్ ఎంత ముఖ్యమో, ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతోంది, ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు ఎందుకు బయటకు వెళ్లిపోతున్నారు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరగాలి. ఈ రాష్ట్రంలో